హలో గాయ్స్, నేను మీ మిసాల్ మళ్ళీ వచ్చినంటే తగ్గేదిలే. ఈరోజు స్పెషల్ ఐటమ్ అయితే చేస్తున్నామమ్మ. మనము ఏందనుకున్నారా, ఫిష్ మజ్బూస్ అయితే చేస్తున్నాం, కోవిడ్ ఐటమ్ అమ్మ. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసుకోండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా కామెంట్ అయితే చేసుకోండి, నేనైతే పెడతా. ఇంకా మనకైతే కట్టెలు పోయి కాబట్టి ఇంకా మన అందరూ అయితే ఇంకా పెద్ద యుద్ధాలు చేసి ఇంకా కట్టె అయితే తెచ్చేసినాము, పొయ్యి కూడా స్టార్ట్ చేసేసినాము. ఇంకా అందులో కూడా మన వాళ్ళు అయితే ఇంకా ఫిష్లు అయితే క్లీన్ చేసేసి కట్ చేసేసి ఇంకా లోపలైతే మసాలా అయితే పెడతాం బాగా. అది అరబిక్ స్టైల్ అని రామమ్మ. ఇప్పుడైతే ఎప్పుడు కూడా ట్రై చేయలేదు మనం, ఇది ఫస్ట్ టైం ట్రై చేయడము. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు, కానీ లాస్ట్ దాకా తెలియదు మనకైతే. ఇంకా అట్లా మసాలాలు అయితే బాగా లోపలికి అయితే బాగా సెట్ చేసినారు బాగా. అట్లా అది మనోడైతే ఇంకా టెంట్ తీసుకుని బాగా చుట్టినాడు, ఎందుకంటే నూనెలో ఆయిల్లో వేసేటప్పుడు అయితే మసాలాలు పోకుండా అట్లా బాగా అయితే ఒక దాని తర్వాత ఒక చేపని అయితే బాగా అయితే చుట్టేసినారు మామ. అట్లా 35 చేపలు అయితే ఉన్నాయి. అవి తీసుకుని ఇంకా బాగా ఉడుకుతున్న నీళ్ళలో అయితే ఇంకా చేపలు అయితే మన తమ్ముడు హామీద్ అయితే వేసేసినారు. ఇంకా చూసుకోవచ్చు మీరు కూడా, అయితే బాగా ఉడుకుతుంది చేపలు. ఇంకా అట్లా ఊరికి అట్లా పైన కదిలిచ్చేసి ఇంకా మనమైతే తీసేసినాము. ఊరికే ఒక 10 minutes ఉడకాలి అంతే. చేప కదా ఎంతసేపు ఉడుకుతుంది. ఇంకా ఉడికిన చేప అయితే ఇంకా అన్ని చేపలు పక్కన తీసేసి ఇంకా దాంట్లో అయితే రైస్ అయితే పోసేయాలా. ఇంకా రైస్ పోసేసి తెలుసు కదా, మజ్బూస్ అంటే ఇంకా అంతే సింపుల్గా అయిపోతుంది ఐటమ్. 0 మసాలాలు ఉంటాయి, ఏముండవు అసలు మసాలాలు అయితే. అట్లా రౌండ్గా అయితే చుట్టేసి ఇంకా పెట్టేయాలన్నమాట. ఇంకా చూసుకోవచ్చు మమ్మ, అటైతే మమ్మ అందరూ అయితే వచ్చేస్తాము. తర్వాత మనం ఇంకా ఫైనల్గా అయితే మజ్బూస్ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోయింది మమ్మ. చూసుకోవచ్చు, సూపర్గా వచ్చింది, అసలు నీట్గా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో పాటు ఫ్యామిలీస్తో పాటు అయితే వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేసుకోండి. అట్లా పైన వచ్చి గార్లిక్ కోసం అయితే మన మాస్టర్ అయితే పైన అయితే డెకరేషన్ చేసేసినాము మామ. ఇంకా అట్లా తర్వాత మనమైతే నీట్గా అయితే ఫ్రెష్ ఫ్రై అయితే కూడా చేసేసినాము. ఇంకా ఫ్రెష్ అయితే ఊరికి అట్లా వేసి తీసేయడం అంతే, ఎందుకంటే బాయిల్ అయింది కదా. ఇంకా ఫైనల్గా అన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాము. ఇంకా నేను మన వాళ్ళు అయితే ఇంకా తినడానికి అయితే కూర్చున్నామమ్మ. ఇంకా ఒక్క ముక్క అట్లా ఫిష్ తీసుకుని ఆ రైస్లో అయితే కలుపుకొని తింటా ఉంది మమ్మ. మెంటల్ అయితే లేచిపోయింది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా పార్ట్ 2 కోసం అయితే మీరు అయితే వేచి ఉండండి మమ్మ.